నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బీట్రూట్ని పొట్టు తీసి ఇలా వీడియోలో చూపించే విధంగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండిలో సగం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా కలిసిన తరువాత దీంట్లోకి వాటర్ మనం యాడ్ చేయకూడదండి, ఎందుకంటే బీట్రూట్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఇలా ముద్దలాగా చేసుకొని చూడండి. ఇలా చేసుకున్న తర్వాత మనము కొంచెంగా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఇన్ కేస్ కొంచెం పల్చగా అనిపించింది అనుకోండి, ఇంకో కొంచెం శనగపిండి యాడ్ చేసి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ఇలా చేసుకోవచ్చు. ఇది తొందరగా చేసుకోవాలండి. ఎక్కువసేపు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో నుంచి వాటర్ వచ్చేసి మనకు సరిగ్గా బాల్స్ అనేవి రావు. సో అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రెడ్గా ఉంటాయి కాబట్టి మనకు ఫ్రై అయినట్టు తెలియదు. సో మనము వీటిని ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకుంటే మన బీట్రూట్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి, పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.